హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన భూమిలో మనం జీవించడానికి 100% ఉంది. అలాగే ఇతర గ్రహాలు అంటే ఎక్సో ప్లానెట్స్లో 100% లేకున్నా 99% అన్నా జీవించడానికి ఉన్నాయా లేవా అనేది ఈరోజు మన టాపిక్. ఎక్సో ప్లానెట్స్ ఉన్నాయి. ఆ ఎక్సో ప్లానెట్స్లో ఏవి మనం జీవించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో చూద్దాం అనేదే మన ఈరోజు టాపిక్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా ఎక్సో ప్లానెట్స్ని కనుక్కుంది టెలిస్కోప్. కానీ అన్నిటిలో ఏవి మనకు ఎక్కువ ఛాన్సెస్ నివసించడానికి ఉన్నాయో వాటిలో ఒక లిస్ట్ తయారు చేస్తారు. ఆ లిస్ట్లో మొదటి 5 ప్లానెట్స్ మాత్రమే మీకు చెప్పదలుచుకున్నాను. ముందుగా ఒక ప్లానెట్లో జీవించాలంటే ఉండాల్సిన ముఖ్యమైన అవసరాలు ఏమిటో తెలుసుకుందాం. 1. లిక్విడ్ వాటర్ ఉండాలి. 2. ఎనర్జీ ఉండాలి. 3. న్యూట్రియంట్స్ ఉండాలి. 4. సూటబుల్ టెంపరేచర్ ఉండాలి. మనం ఏ ప్లానెట్స్లో జీవించగలడానికి హ్యాబిటబుల్గా ఉందో చూద్దాం. ఆ 5 ప్లానెట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ప్లానెట్ వచ్చేసి టీ గార్డెన్స్ స్టార్ బి. ఈ గ్రహాన్ని జూన్ 2019లో కనిపెట్టారు. జెక్ మిస్టర్ అండ్ ఇతరులు ఈ గ్రహాన్ని కనిపెట్టారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఈ గ్రహం ఎక్కడ ఉంది? మన భూమి ఈ గ్రహానికి 12.5 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ గ్రహం 8 బిలియన్ సంవత్సరాల వయసు ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్రహం మీద నీరు ఉందా లేదా అనేది సెకండ్ క్వశ్చన్. ఈ గ్రహం మీద 60% నీళ్లు ద్రవ రూపంలో ఉండే అవకాశం ఉంది అని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ గ్రహం మీద ఉష్ణోగ్రత 28 సెల్సియస్ ఉంటుంది. వాతావరణం 3% ఉండటానికి అవకాశం ఉంది. దీని నక్షత్రం పేరు రెడ్ డ్వార్ఫ్. ఈ నక్షత్రం మరుగుజ్జుగా వర్గీకరించబడింది ఎందుకంటే సూర్యుని కంటే దాదాపు 0.09 రెట్లు ఎక్కువ బరువున్న దాని మాస్ బ్రౌన్ డ్వార్ఫ్ల పరిమితి కంటే తక్కువగా ఉంటుంది. దీని పరిమాణం 1.05 భూమి ఉంటుంది. ఈ గ్రహం 4.91 రోజులు సమయాన్ని దాని నక్షత్రం చుట్టూ దాని కక్షను పూర్తి చేయడానికి పడుతుంది. అంటే దాని సంవత్సరం 1 వారం కంటే తక్కువ. మరియు దాని నక్షత్రం నుండి 0.0252 ఏయు ఉంటుంది. ఈ గ్రహం M రకంలో ఉంటుంది. ఇప్పటి వరకు కనుగొనబడిన ఎక్సో ప్లానెట్స్లలో ఈ గ్రహం మాత్రం మన భూమి నుండి దగ్గరలో ఉన్న గ్రహం మరియు నివాసం చేయడానికి యోగ్యమైన గ్రహం. అండ్ ప్లానెట్ సి కుడి దాదాపు అదే మొత్తంలో కానీ 11.41 రోజుల వ్యవధితో క్రెడిట్ తీసుకుంటుంది. సెకండ్ ప్లానెట్ వచ్చేసి TOI 700D. TOI 700D అనేది M రకం నక్షత్రం చుట్టూ తిరిగే ఒక సూపర్ ఎర్త్ ఎక్సో ప్లానెట్. దీని సర్ఫేస్ 1.25 పరిమాణం ఉంటుంది. దీని నక్షత్రం యొక్క ఒక కక్షను పూర్తి చేయడానికి 37.4 రోజులు సమయం పడుతుంది. మరియు దాని నక్షత్రం నుండి 0.1633 ఏయు ఉంటుంది. ఈ గ్రహాన్ని 3 జనవరి 2020లో ఎలిసా క్వింటానా, ఆండ్రూ వాండర్బర్గ్, సారా స్కేజర్, జెస్సీ క్రిస్టియాన్సెన్ మరికొంతమంది కనుక్కున్నారు. దీని మొత్తం దూరం వచ్చేసి 7581.5 కిలోమీటర్లు. మన భూమి నుంచి 101.4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ గ్రహం యొక్క మా అన్వేషణ TOI 700 అనేది 2 భూములు పరిమాణ గ్రహాలు. వాటి నక్షత్రం యొక్క నివాసయోగ్యమైన జోన్లో కక్షలో ఉన్న కొన్ని వ్యవస్థలలో ఒకటిగా చేరింది అని theconservation.com అనే వెబ్సైట్ వాళ్ళు చెబుతున్నారు. ఈ గ్రహం ఉపరితలంపై ద్రవ నీరు బాగా ఉండవచ్చు అని ఆస్ట్రానమర్స్ అంటున్నారు. ఈ గ్రహంపై ఉష్ణోగ్రత 4.3 సెల్సియస్ నుంచి 24.2 ఫారెన్హీట్ వరకు ఉంటుంది.
TOI 700D దాని నక్షత్రానికి టైడల్లీ లాక్ చేయబడినందున గ్రహం యొక్క మేఘాల నిర్మాణాలు అండ్ ఎయిర్ సమూహాలు భూమికి భిన్నంగా ఉండవచ్చు. ఒక సిమ్యులేషన్లో సముద్రంతో కప్పబడిన TOI 700D ఉంది అని చెబుతున్నారు. దట్టమైన కార్బన్ డయాక్సైడ్ వాతావరణం కలిగి ఉంటుంది అని నాసా చెబుతుంది. మూడో ప్లానెట్ వచ్చేసి కెప్లర్ 1649c. ఈ గ్రహం దీని సూర్యుని చుట్టూ దాని కక్షలో తిరిగి రావడానికి 20 రోజుల సమయం పడుతుంది. ఈ గ్రహం మన భూమి నుంచి 300 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ గ్రహాన్ని 15 ఏప్రిల్ 2020లో కనుక్కున్నారు. ఈ గ్రహాన్ని కెప్లర్ స్పేస్ క్రాఫ్ట్ కనుక్కుంది. ఈ గ్రహం దాని నక్షత్రం నుండి 6.03 మిలియన్ మైల్స్ దూరంలో ఉంది. ఈ గ్రహం చుట్టూ తిరగడానికి 119.53 రోజులు కక్ష వ్యవధితో కక్షలో ఉంటుంది. భూమి కంటే 1.2 రేట్లు ఎక్కువ మాస్ అండ్ 1.02 వ్యాసార్థం కొలత ఉంటుంది. 2018లో ఏజెన్సీ పదవి విరమణ చేసిన కెప్లర్ నుండి పాత పరిశీలనల ద్వారా కెప్లర్ 1649c అని పిలువబడే ఈ గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. నాలుగో ప్లానెట్ వచ్చేసి ట్రాపిస్ట్ 1D. ఈ గ్రహాన్ని 2 మే 2016లో మైకేల్ గిలాన్ ఎట్ ఆల్ కనుక్కున్నారు. ఈ గ్రహం మీద గ్రావిటీ 4.737 మినిట్స్ బై సెకండ్ స్క్వేర్ ఉంటుంది. ఈ గ్రహం సర్ఫేస్ వచ్చి 4994.9 కిలోమీటర్లు ఉంది. ట్రాపిస్ట్ 1D నివాసయోగ్యం కానీ వాతావరణంతో చూస్తే ఆ గ్రహం వేనస్ లాంటి ఎక్సో ప్లానెట్ కావచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్రహం చిన్న ఎక్సో ప్లానెట్. మన భూమి నుంచి 40 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఈ గ్రహం లైట్ 40లో హ్యాబిటబుల్ జోన్ లోపలి అంచున కక్షలో ఉంది. ఈ గ్రహం అనేది వ్యవస్థలో 2వ అతి తక్కువ భారీ గ్రహం అండ్ వేనస్, ఎర్త్ లేదా మార్స్ ఇది భూమి కంటే కేవలం 4.3% ఎక్కువ సూర్యరశ్మిని పొందుతుంది. దీనిని హ్యాబిటబుల్ జోన్ లోపల అంచున ఉంది. ఇది దాని మాస్ దాదాపు <5% అస్థిర పొరగా కలిగి ఉంటుంది. ఇది వాతావరణం, మహాసముద్రాలు మరియు మంచు పొరలు కలిగి ఉంటుంది. sos.na.gov.com వెబ్సైట్ వాళ్ళు ఏమని చెబుతున్నారంటే, ఈ ఎక్సో ప్లానెట్లలో దేనికైనా చంద్రులు ఉన్నాయని మేము నమ్మినప్పటికీ అవి వాటి నక్షత్రానికి చాలా దగ్గరగా ఉన్నందున మీరు ఈ గ్రహాలలో ఒకదాని ఉపరితలంపై నిలబడితే మీరు వ్యవస్థలలో ఇతర గ్రహాలను అండ్ వాటిలో కొన్నింటిని స్పష్టంగా చూస్తారు. కొన్ని సమయాలలో మన చంద్రుడు మనకు దానికంటే పెద్దగా కనిపిస్తాడని ఈ వెబ్సైట్ వాళ్ళు చెబుతున్నాడు. ట్రాపిస్ట్ 1D నక్షత్రం చాలా చల్లగా ఉంటుంది. దానికి చాలా దగ్గరగా పరిభ్రమిస్తున్న గ్రహాలపై ద్రవనీరు ఉంటుందని అంటున్నారు. నెంబర్ 5 లూటెన్ B ప్లానెట్. ఈ గ్రహం మన భూమి నుంచి 12.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీని సర్ఫేస్ 8600.9 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గ్రహం దాని కక్షలో 19 రోజుల సమయాన్ని తీసుకుంటుంది. ఈ గ్రహాన్ని 17 మార్చి 2017న ఆస్ట్రిడిలో డెఫ్రూ ఎట్ ఆల్ హార్ప్స్ రేడియల్ వెలాసిటీ ద్వారా కనిపెట్టారు. లూటెన్ B ప్లానెట్ అనే ఈ గ్రహం ఒక సూపర్ ఎర్త్ అని కూడా అంటారు. ఈ గ్రహం బహుశా ఒకవేళ రాతితో కూడి ఉంటుందని కొన్ని వెబ్సైట్ చెబుతున్నాయి. ఈ గ్రహం మన భూమి నుండి 4వ హ్యాబిటబుల్ ఎక్సో ప్లానెట్గా ఉంది. సూపర్ ఎర్త్ మరియు భూమి కంటే 6% ఎక్కువ స్టార్ లైట్ను మాత్రమే పొందుతుంది. ఇది హ్యాబిటబుల్ కోసం ఉత్తమ అభ్యర్థులలో ఒకటిగా నిలిచింది. భూమిలాగా వాతావరణంతో అది కలిగి ఉంటే లూటెన్ B సగటు ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 292 K అంటే 19 సెల్సియస్ నుంచి 66 ఫారెన్హీట్ కలిగి ఉంటుంది. ఇది భూమికి సమముగా ఉంటుంది. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. కాబట్టి ఊరికే చూసి వెళ్ళకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా. చేసుకున్న వాళ్ళు లైక్ చేయొచ్చు కదా. లైక్ చేసిన వాళ్ళు షేర్ చేయొచ్చు కదా.
అసలు కొత్తగా ఈ ఛానల్ని చూసేవారు ఇవన్నీ చేయొచ్చు కదా. ఒక్కసారి డిస్క్రిప్షన్లో ఇచ్చిన వీడియో లింక్ని క్లిక్ చేసి వీడియో చూడొచ్చు కదా. అలాగే డిస్క్రిప్షన్ చూడొచ్చు కదా. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.